హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ట్రాపీ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలోని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎందుకంటే చాలామందికి మ్యాథ్స్ కంటెంట్ వస్తుంది కానీ బిట్లో మెథడాలజీలో మార్క్స్ పోతున్నాయి. కాబట్టి మనం మెథడాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ పేపర్ January 4th 2026 షిఫ్ట్ 2లో జరిగిన పేపర్. క్వశ్చన్: క్రింది అంశాలలో గణితం యొక్క స్వభావాన్ని ప్రతిబింబించనిది. ఆప్షన్స్: అమూర్తత్వం, తార్కిక నిర్ధారణలు, ఆగమన మరియు నిగమన వివేచన, ఆత్మశ్రేయత. ఆన్సర్ ఈస్ ఆత్మశ్రేయత ఈజ్ కరెక్ట్ ఆన్సర్. గణితం యొక్క స్వభావాన్ని మరి అమూర్తత్వం, తార్కిక నిర్ధారణలు, ఆగమన నిగమన వివేచనలు గణితం యొక్క స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతిబింబించనిది ఆత్మశ్రేయత, సబ్జెక్టివిటీ. నెక్స్ట్ క్వశ్చన్: గణిత బోధన ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించిన ఈ క్రింది వాక్యాలను చదవండి. గణిత బోధన ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించిన వాక్యాలట. ఫస్ట్ వన్: తక్కువ సమయంలో ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడంలో లక్ష్యాలు సహాయపడతాయి. సెకండ్ ఆప్షన్: నిర్దిష్ట సందర్భంలో బోధన లక్ష్యాలను రూపొందించడంలో ఉద్దేశాలు సహాయపడతాయి. ఇక్కడ చూడండి, ఉద్దేశాలు లక్ష్యాలకు సంబంధించి తక్కువ సమయంలో ఆశించిన అభ్యాసన ఫలితాలను సాధించడంలో లక్ష్యాలు సహాయపడతాయి. అవును, తక్కువ సమయంలో మనం ఆశించిన ఫలితాలు రావడానికి లక్ష్యాలు అనేది సహాయపడతాయి. రైట్ ఆన్సర్. నిర్దిష్ట సందర్భంలో బోధన లక్ష్యాలను రూపొందించడంలో ఉద్దేశాలు సహాయపడతాయి. 2 రైట్ ఆన్సర్. ఏ అండ్ బి ఈస్ రైట్ ఆన్సర్. చూద్దాం. ఏ అండ్ బి రైట్ ఆన్సర్. 117 క్వశ్చన్: భాగస్వామ్య అభ్యాసన ఈ క్రింది అంశాలను కలిగి ఉంటుంది. ఆప్షన్ ఏ: అభ్యాసకులు గణిత ఆలోచనలను పంచుకోవడం. ఆప్షన్ బి: గణిత భావాలను నిశితంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఆప్షన్ సి: సమూహాలలో పనిచేసే స్ఫూర్తిని అభివృద్ధి చేస్తుంది. ఆప్షన్ డి: సమూహంలోని సభ్యుల అభిప్రాయాలను గౌరవించడానికి ప్రోత్సహిస్తుంది. భాగస్వామ్య అభ్యాసనం అంటే కొలాబరేటివ్ లెర్నింగ్, కంబైన్డ్ అన్నట్టు. ఇది దేన్ని ఈ క్రింది అంశాలను కలిగి ఉంటుందంటే అభ్యాసకులు గణిత ఆలోచనలు పంచుకోవడం ద్వారా మన భాగస్వామ్య అభ్యాసనం ఇంప్రూవ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్. గణిత అనుభవాలను నిశితంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి: సమూహాలలో పనిచేసే స్ఫూర్తిని అభివృద్ధి చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్. అన్ని పాజిటివ్గానే ఉన్న ఆన్సర్స్. ఆప్షన్ డి: సమూహంలోని సభ్యుల అభిప్రాయాలను గౌరవించడానికి ప్రోత్సహిస్తుంది. కరెక్ట్ ఆన్సర్. ఏబిసిడి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ABCD is correct answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: గణిత పాఠ్యాంశాలలో క్రింది అంశాలను సర్పిలాకార విధానంలో అమర్చినట్లయితే అప్పుడు క్రమం ఇలా ఉంటుంది. ఆప్షన్స్: రేఖలు మరియు కోణాల కొలతలు. ఆప్షన్ బి: సమతల పటాల చుట్టుకొలత మరియు వైశాల్యాలు. ఆప్షన్ సి: ప్రాథమిక రేఖాగణిత భావనలు. ఆప్షన్ డి: ఘన పరిమాణాలు. ఇక్కడ చూడండి, సర్పిలాకార విధానం అంటే ఏంటో తెలుసుకోవాలి. సర్పిలాకార అంటే ఒక క్లాస్లో కొంచెం, ఇంకో క్లాస్లో కొంచెం, ఇట్లా సపరేట్గా చెప్పడాన్ని సర్పిలాకార విధానం అంటారు. అంటే ఇప్పుడు 4 అంశాలు ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ ఏది బోధించాలి? ప్రాథమిక రేఖాగణిత భావనలు వస్తేనే కదా రేఖలు, కొలతలు, సమతల చుట్టుకొలతలు అవన్నీ తెలుస్తాయి. ఇక్కడ ఆన్సర్ ఈస్ ఫస్ట్ సి వస్తుంది, ప్రాథమిక రేఖాగణిత భావనలు. నెక్స్ట్ రేఖాగణిత భావనలు తెలిసినాక రేఖలు అంటే ఏంటి, కోణాలు అంటే ఏంటి తెలవాలి. తర్వాత చుట్టుకొలత, వైశాల్యాలు తెలవాలి. తర్వాత ఘన పరిమాణాలు తెలవాలి. ఆన్సర్ CABD. కరెక్ట్ ఆన్సర్ CABD. ఇక్కడ చూడండి, వెరీ ఈజీ. ఇక్కడ రేఖలు, కోణాలు ఎట్లా తెలిసే? ఫస్ట్ ప్రాథమిక రేఖాగణిత భావనలు, బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తేనే కదా రేఖలు, కోణాలు అని తెలుస్తుంది. అందుకే సి ఈజ్ ఫస్ట్ ఆప్షన్. బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసాక రేఖలు, కోణాల కొలతలు. ఆఫ్టర్ చుట్టుకొలత, ఏరియా అండ్ పెరిమీటర్ తెలుస్తాయి. నెక్స్ట్ వాల్యూమ్స్, ఘన పరిమాణం. ఆ విధంగా మనం ఏదైనా ఆప్షన్స్ చూజ్ చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు మంచిగా చదివితే అందులోనే ఆన్సర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను ఒక సమతలంలో A 3, B -2, 3 నిరూపకాలు ఒకే బిందువు సూచిస్తాయా లేదా భిన్నంగా ఉంటాయని వివరించమని అడిగాడు. ఇది గణితంలో విద్యా ప్రమాణాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించబడింది. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే 2 నిరూపకాలు ఇస్తే అవి భిన్నంగా ఉన్నాయా అని వివరించమని అడిగాడు. ఇది గణితంలో ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది అని అడిగాడు. కాబట్టి ప్రాబ్లం సాల్వింగ్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ప్రాతినిధ్యం. థర్డ్ కారణాలు, నిరూపణలు.
విత్ అనుసంధానం. ఇక్కడ చూడండి, నిరూపకాలు ఒకే బిందువు సూచిస్తాయా లేదా భిన్నంగా ఉంటాయని వివరించమని అడిగాడు కాబట్టి వివరించమని అంటే సమస్య సాధన కావచ్చు. ఇక్కడ ఆన్సర్ కారణాలు నిరూపణ. ఇక్కడ కారణాలు నిరూపణ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నాను, ఎందుకంటే రీజనింగ్ అండ్ ప్రూఫ్ వివరించమని అడిగాడు కదా, అందుకే రీజనింగ్ అండ్ ప్రూఫ్. ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 120 క్వశ్చన్. క్రింది వాటిలో గణిత పాఠ్యపుస్తకం యొక్క ప్రయోజనాలు గుర్తించండి. గణిత పాఠ్యపుస్తక ప్రయోజనాలు గుర్తించండి. ఆప్షన్ ఏ, ఉద్దేశించిన సిలబస్ ప్రకారం విషయాన్ని బోధించడానికి ఉపాధ్యాయుడికి సహాయపడుతుంది. ఆప్షన్ బి, అభ్యాసకులలో స్వీయ అభ్యాసన అలవాట్లను అభివృద్ధి చేస్తుంది. ఆప్షన్ సి, ఇది ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఆప్షన్ డి, విద్యార్థుల అభ్యాసంలోని సమస్యలను పరిష్కరించడానికి ఉదాహరణలు అందిస్తుంది. ఇక్కడ ఆప్షన్ చూస్తే ఉద్దేశించిన సిలబస్ ప్రకారం విషయాన్ని బోధించడానికి ఉపాధ్యాయుడికి సహాయపడుతుంది. అవును, పాఠ్యపుస్తకం ఎందుకు ఉంది? బోధించడానికి ఉపాధ్యాయుడికి హెల్ప్ చేస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2, అభ్యాసకుల్లో స్వీయ అభ్యాసన అలవాట్లను అభివృద్ధి చేస్తుంది, అంటే సెల్ఫ్ లెర్నింగ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఏంటి? ఇది ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేస్తుంది అనేది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఉపాధ్యాయుడికి హెల్ప్ చేస్తుంది కానీ భర్తీ చేయదు. ఓకే, నెక్స్ట్, విద్యార్థులు అభ్యాసాలలోని సమస్యలను పరిష్కారానికి ఉదాహరణలను అందిస్తుంది. విద్యార్థులు అభ్యాసాలలోని సమస్యలను పరిష్కరించడానికి ఉదాహరణ అందిస్తుంది, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది కూడా రైట్. ఏబిడి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అని. ఏబిడి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మన నెక్స్ట్ షిఫ్ట్లోని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ పేపర్ 11th January 2026 షిఫ్ట్ 1లో వచ్చిన మ్యాథ్స్ మెథడాలజీ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, భిన్నాలు, దశాంశాలు, శాతాలు, లాభం, నష్టం, ఈ ఫ్లో చార్ట్ దీన్ని సూచిస్తుంది. భిన్నాలు, దశాంశాలు, శాతాలు, లాభం, నష్టం, ఈ ఫ్లో చార్ట్ దేన్ని సూచిస్తుంది అంటే ఒక శాఖలోని సహసంబంధం. అంటే భిన్నాలు వస్తే దశాంశాలు వస్తే శాతాలు వస్తాయి, శాతాల తర్వాత లాభ నష్టాలు తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది సహసంబంధం, రిలేషన్ ఉంది ఒకదానికొకటి, కాబట్టి దీన్ని ఏమంటారు? ఒక శాఖలోని సహసంబంధం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గణిత బోధన పద్ధతులను వాటి లక్షణాలతో జత చేయండి. ఇక్కడ చూడండి, మ్యాచింగ్స్ ఇచ్చారు. ఆగమన పద్ధతి ఆగమన అంటే ప్రత్యేకం టు సాధారణం, కాబట్టి 1:2. నిగమన పద్ధతి అంటే జనరల్ టు పర్టికులర్, సాధారణం నుండి ప్రత్యేకం. విశ్లేషణ పద్ధతి అంటే సరళమైన చిన్న చిన్న భాగాలుగా విభజించడం. సంశ్లేషణ పద్ధతి వివిధ అంశాలను ఏకం చేయడం, సంశ్లేషించడం. ఓకే, ఆన్సర్ చూద్దాము. A2, B1, C4, D3. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బి వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏ, నిర్మాణాత్మక మదింపు అనేది బోధన అభ్యసన ప్రక్రియ సమయంలో పరిపుష్టిని అందించడానికి మరియు అభ్యసనాన్ని మెరుగుపరచడానికి నిర్వహిస్తారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది బోధన అభ్యసన ప్రక్రియ సమయంలో పరిపుష్టిని అందించడానికి మరియు అభ్యసనాన్ని మెరుగుపరచడానికి నిర్వహిస్తారు. ఆప్షన్ బి, సంగ్రహణ మదింపు ప్రధానంగా తరగతి గది బోధన సమయంలో అభ్యసన లోపాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ అనేది నిర్మాణాత్మక మదింపు అనేది బోధన అభ్యసన ప్రక్రియ సమయంలో పరిపుష్టిని అందించడానికి అభ్యసనం మెరుగుపడడానికి నిర్వహిస్తారు. ఇది కరెక్ట్ ఆన్సర్. మరి సమ్మేటివ్ అనేది తరగతి గది బోధన సమయంలో లోపాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంటుంది కాదు, ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, నిర్మాణాత్మక మూల్యాంకనమే లోపాలను గుర్తిస్తుంది, సంగ్రహణాత్మక మూల్యాంకనం కాదు, కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ఓన్లీ కరెక్ట్. కేవలం ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు ఒక తరగతి గది పరిశీలనలో ప్రణాళికబద్ధమైన సోపానాలైన పరిచయం, వివరణ, ఉదాహరణలు, అభ్యాసం మరియు మూల్యాంకనాలను అనుసరించాడు. అతడు అనుసరించిన పథకం. ఒక ఉపాధ్యాయుడు ఒక తరగతి గది పరిశీలనలో ప్రణాళికబద్ధమైన సోపానాలు అంటే సీక్వెన్సీ స్టెప్స్ ఫాలో అయ్యిండు. ఫస్ట్ ఏంటిది? పరిచయం, వివరణ, ఉదాహరణలు, అభ్యాసం మరియు మూల్యాంకనం చేశాడు. చేసి ఇది ఏం పథకం అని అడుగుతున్నారు.
ఇప్పుడు మనం స్కూల్కి టీపీకి వెళ్తాం కదా, టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళేటప్పుడు మనం ఈ విధంగానే ఫాలో అవుతాం. ఫస్ట్ పరిచయం చేస్తాం, వివరణ ఇస్తాం, ఎగ్జాంపుల్స్ ఇస్తాము, మూల్యాంకనం చేస్తాం. అంటే మనం ఏది రాసుకొని వెళ్తాం స్కూల్కి? పీరియడ్ ప్లాన్. ఆన్సర్ ఈస్ పీరియడ్ పథకం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బి వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ, పాఠ్యపుస్తకం కరికులం అమలు పద్ధతి ఇచ్చే బోధన అభ్యసన వనరుగా పనిచేస్తుంది. పాఠ్యపుస్తకం కరికులం అమలుకు మద్దతు ఇచ్చే బోధన అభ్యసన వనరుగా పనిచేస్తుంది. ఆప్షన్ బి, పాఠ్యపుస్తకం అనేది ఉపాధ్యాయుడు మార్పు లేకుండా ఖచ్చితంగా అనుసరించాల్సిన ఏకైక తప్పనిసరి సాధనం. ఇక్కడ చూడండి, ఆప్షన్ బి, పాఠ్యపుస్తకమే ఒక ఖచ్చితంగా అనుసరించాల్సిన ఏకైక తప్పనిసరి సాధనమా? ఇంకా వేరే టీఎల్ఎమ్స్ ఉండవా? కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. ఆప్షన్ ఏ అంటే పాఠ్యపుస్తకం కరికులం అమలుకు మద్దతు ఇచ్చే బోధన అభ్యసన వనరుగా పనిచేస్తుంది. ఇది రైట్, ఏ మాత్రమే కరెక్ట్. ఎందుకంటే ఖచ్చితంగా అనుసరించాల్సిన ఏకైక తప్పనిసరి సాధనం కాదు పాఠ్యపుస్తకం అనేది. కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, దీర్ఘఘన ఘనపరిమాణం ఈక్వల్ టు LBH అనే సూత్రాన్ని ధృవీకరించడానికి విద్యార్థులు వస్తువులు, బ్లాక్స్, స్లింగ్స్, కప్పులు ఉపయోగించి సమూహంలో పనిచేశారు. ఈ పద్ధతిని సూచిస్తుంది. అంటే ఇప్పుడు విద్యార్థులు వస్తువులను బ్లాక్స్, స్లింగ్స్, కప్పులు వీటినన్నింటినీ ఎక్కడ యూజ్ చేస్తారు? ప్రయోగశాలలో యూజ్ చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.